18 నుంచి భారీ వర్షాలు అని చెప్పి వాతావరణ శాఖ చెప్పిందట. మన రేవంత్ అన్న సమీక్ష పెట్టేసి, అవసరమైతే నేను రోడ్డు మీదకి వస్తా, వర్షం వస్తే అధికారులు ఫీల్డ్లో ఉండాల్సింది, లేకుంటే వేటు తప్పదు సీఎం రేవంత్. జూన్ 9 నాటి ట్రాఫిక్ జామ్పై తీవ్ర ఆగ్రహం, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్. కోర్ అర్బన్ రీజనల్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. రైతు వేదికల ద్వారానే యూరియా పంపిణీ, స్థానిక వ్యవసాయ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బందికి బాధ్యత. కలుషిత నీటిపై అలసత్వం వద్దని సూచన. వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ. ఆయన ఏమని అన్నాడంట అంటే, మొత్తం చదివితే మొన్న జరిగింది చాలా దురదృష్టకరం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమీక్ష ఎందుకు చేయలే? ఆ వరద వస్తున్నప్పుడు అధికారులంతా రోడ్ల మీద నిలబడాలి, కానీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏసీ గదిలలో గెస్ట్ హౌస్లలో కూర్చొని చూస్తారా? సూపర్ రేవంత్ అన్న, నిజంగా సూపర్, అందులో డౌట్ లేదు. అయితే నాకు ఒక చిన్న డౌట్ అయితే ఏంటంటే, మిమ్మల్ని విమర్శిస్తలేను నేను, అట్లీస్ట్ మీరు సమీక్ష చేసిండ్రు, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను అబ్సల్యూట్ అమ్మ తోడు నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. కాకపోతే ఒక చిన్న క్వశ్చన్ ఏందనంటే, రేవంత్ రెడ్డి గారు అడిగింది వాస్తవమే ఈ విషయం. ఇక్కడ రా, కెమెరాలో రావు. బట్ ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు మీరు గడివికి రా, ఎందుకనంటే వరద వచ్చినప్పుడు అధికారాలు ఉన్నా కానీ ఏం కట్టాలి కడతాడు? డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అది ముందు చేసుకోవాలి. కరెక్టా రా? పారగంప తీసుకుని వచ్చేది నీళ్ళంతా గండి కొట్టాడు కదా, అది మట్టి కుప్పలు కూడా కావు కదా గండి కొట్టి నీళ్లు పంపనికి. అంటే ఈ అర్బన్ ప్లానింగ్ చేసింది ఎవడు? ఈ హెచ్ఎండిఏ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ డిపార్ట్మెంట్ ఉంటుందా, మళ్ళీ చూసి దాని మీద మాట్లాడి ఇదంతా సమీక్ష చెయ్యాలా? కరెక్టా రాంగ? రేవంత్ అన్న ఇక్కడ ఇప్పుడు నేను విమర్శ చేస్తున్నా. మీరు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వర్షం పడ్డప్పుడు నేనేమనన్నా, తెలంగాణలో ఎస్పెషలీ భాగ్యనగర భాగ్యరేఖలు మార్చాలని అంటే ఈ వరద అనే పంచాయతీతో ఫస్ట్ మీరు కొట్లాడాలి. స్పాంజ్ సిటీలు తయారు చేయాలి. చైనా, జపాన్ మీరు పోతే అక్కడ వరద వస్తే వాళ్ళకు ఒక వరం కింద వాళ్ళు పెద్ద పెద్ద టనల్ పెట్టుకున్నారు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ల లాగా పెద్ద పెద్ద టనల్స్ ఉంటాయి. ఇదంతా రీసైకిల్ అవుతాయి. ఏడాది చెరువులు నిండాలో ఎక్కడెక్కడ పోవాలో మోటార్లతో మొత్తం చేసి పంపిస్తాడు. నేను అనేది అధికారి నిలబెడితే ఆడేం చేస్తాడు? ఇన్ఫాక్ట్ చెప్తే ఆడికి సెక్యూరిటీ ఇచ్చే, ఆడికి ఇప్పుడు ఆ అధికారికి సెక్యూరిటీ వెనక పోలీసులు నిలబడాల్సి వస్తుంది, ఆడ పోలీస్ వ్యాన్లు నిలబడాల్సి వస్తుంది. పోలీస్ వ్యాన్లు నిలబడితే ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఆడ వ్యవస్థనే బురద లెక్కున్నదనా? వర్షం పడితేనే బురద వస్తలేదు రేవంత్ అన్న, వ్యవస్థనే బురద లెక్కున్నది. తెలంగాణ నీడ్స్ ఎ స్పాంజ్ దట్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ లేటర్ ఇట్ డైవర్ట్స్ టు ది కెనాల్స్ ఆర్ ది రివర్స్ ఆర్ ది లేక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు హిందూ కాన్క్లేవ్ ఆర్ వే టు న్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలా మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారు? గ్రౌండ్కి కనెక్ట్ అయిన లీడర్ నేను అని అన్నారు. అది కరెక్టు. వాళ్ళు ఎస్ సార్ అని మాట్లాడతారు, ఆయన కరెక్ట్గా మాట్లాడండి. కొన్ని విషయాలలో నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తా. కాకపోతే రేవంత్ అన్న మీ లెక్క ఇట్లా డిక్టేట్ చేస్తారు. ఏంద్రా బాయ్ తమాషాలు చేస్తున్నారా, చేయరి, ఇట్లా ఎవరు మాట్లాడరు. అది అయితే మీతోనే కావాలా? నేనేమంటున్నా అంటే నా పర్సనల్గా అంటే నేనేమండి కోన్కిస్కా గుట్టం మీరు అనుకోవచ్చు. నాకున్న కోడి దిమాగ్తో సూచన చేస్తున్నారు రేవంత్ అన్న. మూసీ శుద్ధీకరణ 1,00,000 కోట్లేమో అన్నావు. అదే మూసీ కింద నువ్వు ఒక టనల్ తయారు చేయి. గతంలో కూడా అన్నాడు ఒక రోడ్ల కింద మూసీ ఆ టనల్ అది వేరే, అది రోడ్ కోసం బేగంపేట కిందకి కింద బ్లాస్ట్ అయిందని అంటే మొత్తం ఎయిర్ ఫోర్స్ అదంతా అది వేరే, అది పిచ్చి పంచాయతీ. అది నేననేది మూసీ ప్రవాహిత ప్రాంతం అంతా నువ్వు ఒక టనల్ లాగా చేసి కింద ఏదైనా అబ్జర్వేషన్ చేసి పెడితే వాటర్ టనల్లలో ఉంటుంది, నీరు కూడా కలుషితం కాదు. ఈ నీరుని నువ్వు గండిపేట చేస్తావా, లేకపోతే ఉస్మాన్ సాగర్ పెడతావా, ఒక సెంట్రల్ పంప్ హౌస్ పెట్టి అక్కడ యాక్టివేట్ చేసి కంప్లీట్ గా ఈ టనల్ కట్టిన తర్వాత ఈ టనల్ మీద ఏదైతే చెత్త పడుతుంది కదా, ఆ చెత్త పెడతావో ఏం పెడతావో నువ్వు దాని మీద నువ్వు సోలార్ ప్యానల్ కూడా పెట్టచ్చు. సోలార్ ప్యానల్ పెడితే దానికి నాటికనే అవి పోతాయి. కరెక్టారా? ఏది అదే పోతుంది. సో ఇట్లా ప్లాన్ చేస్తే మన వర్కౌట్ అవుతుంది రేవంత్ అన్న. మూసీ ప్రవాహిత ప్రాంతం చాలా పెద్దది తెలంగాణ, మన ఎస్పెషల్లీ భాగ్యనగరంలో.
ఒకసారి మీరు ఆలోచించు. మూసి శుద్ధి అది వేరే విషయం. మీరు ఒక మాట అంటారు, నేను దానికి విమర్శ చేస్తా. మీరు తెలంగాణ, నేను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు నా తెలంగాణ ముఖ్యమంత్రి, కరెక్టా రాంగా? మీరు నా ముఖ్యమంత్రి, ఖచ్చితంగా దానికి నాకు గర్వం ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది, ఉండదని అని అంటలేదు. బికాస్ ప్రజలను శాసించే మనస్తత్వానికి మనిషి ఎదిగిండు అని అంటే పురగల మజాక్ కాదు అది. అందరు ఎదగలేరు, మీరు ఎదిగిండు. నేనేమంటున్నా, సొల్యూషనిస్టిక్ అప్రోచ్గా పోదాం, అంతేగాని శుద్ధి చేస్తానని అంటే బిందెలు తెచ్చి మీ ఇంటి ముంగడ పెట్టాలా అన్న? మీరు అన్న మాటలకు మా విమర్శలు కూడా గిట్లనే ఉంటాయి. కాకపోతే అది మీకు ఒరగదు, నాకు ఒరగదు. ఏదో పెద్ద టీఆర్పీ పెరుగుతుందొచ్చు, కొంతమంది మసాలా ఎవరైతే చూస్తారో వాళ్ళకి నచ్చుతుందొచ్చు, బట్ అబ్సల్యూట్ నాకు నచ్చది. నేనేమంటున్నానంటే మీ డిక్టేటింగ్ టర్మ్స్ ఉంటాయి చూడరు ఏమంటానా, అది క్లాసిక్ ఉంటాయి. ఇట్లాంటి ముఖ్యమంత్రి బతకాల, రెండోసారి కూడా బతకాల, నలుగురిని బతికిస్తారా ఈ గుండె అని చెప్తారు చూడు. నలుగురు అధికారులతో పని చేపిస్తుంది ఈ గుండె ఇంకొకసారి కట్టబెడితే, కానీ ఇది పని చేస్తేనే కట్టబెడతాం, లేకపోతే మీరు మా జీవితాలలో కట్టబెడుతురు కదా అని అంటారు ప్రజలు, కరెక్టా రాంగా? సో దీని మీద జర ఆలోచించురు ఫ్రెండ్స్. చిత్రగుప్తులు ఏదో ఇది చదివితే మజా వస్తుంది అని అంటే చదువు కూడా పోతే మజా రాదు. సొల్యూషనిస్టిక్ అప్రోచ్, ప్రశ్నించే గొంతులు వద్దు, పరిష్కారం చూపించే మనుషులు కావాలి మనకు.